అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మరి వాళ్ళైతే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట. ఫ్రెండ్స్, మరి మన ఛానల్లో నేను పెట్టే వీడియోస్లో గోరింటాక్ వీడియోస్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు గోరింటాక్ అయితే. అందుకని చెప్పేసి ఈ రోజు వీడియోలో మరొక కొత్త రకం పద్ధతిలో మీకు ఈ గోరింటాక్ని అయితే తయారు చేసి చూపిస్తున్నాను అనమాట. నిజంగా అండి, ఈ వీడియో చూసిన తర్వాత మీకైతే భలే నచ్చుద్ది అనమాట. కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. దీనికోసం మనకి వేరే ఏం అవసరం లేదనమాట. ఇన్స్టెంట్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఈ గోరింటాక్ని అయితే పెట్టుకోవచ్చు. అయితే అందరూ ఇలానే పెట్టుకోవాలని కాదు, కాకపోతే ఇలా కూడా మనం గోరింటాక్ని తయారు చేసుకోవచ్చు అనే ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి మీ అందరికైతే షేర్ చేస్తున్నాను అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, మరి మన దగ్గర అయితే ఈ చిన్న ఆకు ఉంటే సరిపోతుంది అనమాట. మరి ఈ ఆకు ఏంటి, దీంతో గోరింటాక్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఫుల్ వీడియో అయితే చూసేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేసేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మరి ఇదిగోండి, మనం గోరింటాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేసేది ఇదే ఆకు అనమాట. ఈ ఆకు వచ్చేసి టేక్ ఆకండి. ఆల్మోస్ట్ 90s కిడ్స్కి అయితే బాగా తెలిసే ఉంటుంది ఈ ఆకు అనేది. దీంతో మనము గోరింటాక్ అనేది ఇంతకుముందు రోజుల్లో పెట్టుకునే వాళ్ళము. మా చిన్నప్పుడు అయితే ఈ టేక్ ఆకులతోటి గోరింటాక్ని అయితే పెట్టుకునే వాళ్ళమండి. ఇది ఎప్పుడో చేయాల్సిన వీడియో, బట్ ఏంటంటే ఈ టేక్ చెట్లు అనేవి అన్ని చోట్ల ఉండవు కదా, కొంచెం నాకు లేట్ అయింది అనమాట వీడియో చేయడానికి. సో చూస్తున్నారు కదండి, ఈ టేక్ ఆకుని అయితే నేను తెంపుకుంటున్నా. దీంతో గోరింటాక్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తా. ఇంతకుముందు మా చిన్నప్పుడు అయితే మేము ఈ గోరింటాక్ని స్కూల్లో స్పెషల్ అకేషన్స్ ఉంటాయి కదండి, అట్లాంటప్పుడు యూజ్ చేసేవాళ్ళము. ఇంకా ఏంటంటే ఏదైనా ఇన్స్టెంట్గా ఎక్కడికైనా వెళ్ళాలి, ఫంక్షన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు గోరింటాక్ కానీ కోన్ కానీ పెట్టుకునే టైం ఉండదు కాబట్టి ఈ గోరింటాక్ని అయితే పెట్టుకునే వాళ్ళము. 90s కిడ్స్కి అయితే బాగా తెలిసే ఉంటుంది. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ ఆకును తెంపుకునేటప్పుడు ముదిరిపోయిన ఆకు కాకుండా పైన మనకి ఇగుర్లు ఉంటాయి కదండి, మళ్ళీ లేత ఆకులు వస్తూ ఉంటాయి కదా, వాటిని అయితే తెంపుకోవాలన్నమాట. మనకి ఇది ఎక్కువ కూడా ఏం అవసరం లేదండి, చిన్న ఆకు అయితే సరిపోతుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా ఒక చిన్న ఆకు అయితే సరిపోతుంది. టేక్ ఆకు అనగానే మీకు అర్థమైపోయే ఉంటుంది అని అనుకుంటున్నా అండి. ఏం లేదు, మనకి టేక్ తోటి వుడ్ తయారు చేస్తారు కదా, అదే ఈ ఆకు అనమాట. ఆ చెట్టు నుంచి తీసుకున్న ఆకే ఇది. కాకపోతే ఏంటంటే ఇది చిన్న మొక్క అనమాట, దాని నుంచి తెంపుకున్న, పెద్ద చెట్టు కాదు కదా, అందుకే మీకు అర్థమవుతుందో లేదని చెప్పేసి మళ్ళీ ముందే చెప్తున్నా. టేకు ఆకులు అనమాట ఇవి, ఓకేనా, చిన్న ఆకులు. ఇక వీటిని ఏంటంటే మనం గోరింటాకు లాగా పెట్టుకోవడానికి జస్ట్ ఈ ఆకుని తెంపి మనం నలిపి చేతులకి అందంగా ఎర్రగా పండేలాగా గోరింటాకుని అయితే పెట్టుకోవచ్చు. కానీ అదేంటంటే ఒక 1 డే వరకే ఆగుతుంది. ఖచ్చితంగా మనం వాటర్లో కడిగేసుకున్నా కానీ అసలు పోదనమాట. 1 డే వరకు చక్కగా ఆగుతుంది. ఇన్స్టెంట్గా కావాలి అనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. కానీ ఇక నేను 1 డే కాకుండా ఒక 1 వీక్ వరకు ఈ గోరింటాకుని ఎలా ఆగేలాగా ఎర్రగా పండేలాగా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒకసారి మీకు ఈ ఆకుతోటి కలర్ ఏ విధంగా వస్తుంది అనేది చూపిస్తానండి. మనకి ఆకు చివర్లు ఉంటాయి కదా, కొంచెం ఈ విధంగా తుంపుకొని నేను నలిపి చూపిస్తాను, మీకు కూడా అర్థమవుతుంది. మీరు స్టార్టింగ్లో చూసారు కదా, ఇక్కడ కూడా ఒకసారి చూసేయండి. జస్ట్ ఆకు నేను తుంపానో లేదో చేతులకి అయితే రెడ్ కలర్ అనేది అంటుకుపోతుంది అనమాట, కనిపిస్తుంది కదా. నిజంగా అండి, ఇది నలుపుతుంటే కలర్ మాత్రం భలే వస్తుంది అనమాట. మంచి రెడ్ కలర్లో అండ్ డార్క్ కలర్లో కూడా అవుతుంది అనమాట. తర్వాత నేనైతే వీడియోని ఫాస్ట్గా అయితే పెట్టి చూపించట్లేదండి, స్లోగానే పెట్టి చూపిస్తున్నా. ఎందుకంటే నేను వీడియోని ఫాస్ట్గా పెట్టాను అనుకోండి, మళ్ళీ అక్కడ ఏదో కలిపానని కామెంట్స్లో పెడతా ఉంటారనమాట. బయట అలానే ఉన్నారు చాలామంది, అందుకని చెప్పేసి నేను ఫాస్ట్గా అయితే పెట్టట్లేదు, స్లోగా పెట్టి చూపిస్తున్నా. మీకు అర్థమవుతుంది కదా కలర్ వచ్చేది, అందుకని చెప్పేసి. చూడండి ఏ విధంగా రెడ్ కలర్ అనేది వస్తుందో, చాలా బాగుంది కదా. ఇంకా నలిపి చూపిస్తాను చూడండి. మనకి లోపల ఆ రెడ్ కలర్ అంతా కూడా నా చేతికి అంటుకుపోయిందనమాట. ఫ్రెండ్స్, నాకు గోరింటాక్ అంటే చాలా ఇష్టం అండి. గోరింటాక్ని ఇష్టంగా పెట్టుకోవడమే కాదు, చాలా రకాల మెథడ్స్లో తయారు చేయడం అంటే కూడా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి మన ఛానల్లో ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కూడా ఈ గోరింటాక్ వీడియోస్ బాగా నచ్చుతున్నాయి అని చెప్పేసి రకరకాల మెథడ్స్లో మీ అందరికీ ట్రై చేసి చూపిస్తున్నాను అనమాట, ఎలా ఉంటుందని చెప్పేసి. సో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా. చూస్తారు కదండి, ఆకు నలిపిన తర్వాత వేళ్ళపైన కలర్ ఎంత బాగా అంటుకుపోయిందో. అయితే మీరు ఈ విధంగా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ మొత్తంలో ఎగురులు ఉన్నాయనుకోండి, ఒక క్లాత్లో వేసుకొని చక్కగా రసం తీసుకొని దాంతో మంచి మంచి డిజైన్స్ లాగా వేసుకోవచ్చు చేతుల పైన. ఇక్కడ నేనేంటంటే మామూలుగా మీకు చూపించడం కోసం ఇలా నలిపి చూపిస్తున్నా ఆకుల్ని. అయితే ఫ్రెండ్స్, గోరింటాక్ని అందరూ ఇలానే పెట్టుకోవాలని కాదండి నా ఉద్దేశం. కాకపోతే ఏంటంటే ఎక్కడైనా మీకు ఇటువంటి చెట్లు కనిపించినప్పుడు సరదాగా ట్రై చేస్తారని చెప్పేసి మెయిన్గా మనకి ఈ ఆకుతోటి ఇలా కలర్ వస్తుందని చెప్పేసి మీ అందరికీ షేర్ చేద్దామని ఈ వీడియోని అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది, ఓకే.
ఇక్కడ నేను తీసుకున్నదేమో కొంచెం గోరింటాకు అండి. మనం డైలీ ఎప్పుడు పెట్టుకునే గోరింటాకు ఉంటుంది కదా, న్యాచురల్ గోరింటాకు, దాన్ని అయితే తీసుకున్నాను అనమాట. దీంతో మనం స్టార్టింగ్లో తీసుకున్న ఆకులు ఉన్నాయి కదా, వాటిని కలుపుకొని గోరింటాకు లాగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం పెట్టుకునే గోరింటాకు అనేది చాలా రెడ్ కలర్లో, అలానే ఆ తర్వాత డార్క్ కలర్లోకి వస్తుంది. చాలా మందికి గోరింటాకును పెట్టుకున్న తర్వాత మంచి కలర్ రాలేదని చాలా ఫీల్ అవుతూ ఉంటారు కదండి. అలాంటి ఇబ్బంది లేకుండా మీకు దగ్గరలో ఇటువంటి ఆకులు ఉంటే మాత్రం కంపల్సరీ ఇలా ట్రై చేసేయండి. ఇంకా గోరింటాకును రుబ్బుకునేటప్పుడు చాలా మంది ఎర్రగా పండడం కోసం చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు కదండి. అంటే నిమ్మకాయ, చింతపండు ఇట్లాంటివి వేసి ట్రై చేస్తూ ఉంటారు కదా. అలాంటివి కాకుండా ఇలా ఆకులు వేసుకోండి. ఎంత గోరింటాకు పండని వాళ్ళకైనా సరే ఈజీగా చాలా రెడ్ కలర్లో అండ్ మెరూన్ కలర్లో కూడా వస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. మనం ఏంటంటే స్టార్టింగ్లో గోరింటాకును రుబ్బుకోవాలి, ఆ తర్వాత టేక్ ఆకులను వేసుకోవాలన్నమాట. మనం స్టార్టింగే రెండు కలిపి మిక్సీ పట్టామనుకోండి, మిక్సీ అనేది కొంచెం హీట్ అవుతుంది కదా, అందుకని టేక్ ఆకులో ఉన్న కలర్ అనేది, అంటే ఆ రసంలో ఉండే కలర్ అనేది చేంజ్ అవుతుంది. అందుకని చెప్పేసి ముందే గోరింటాకును రుబ్బుకున్న తర్వాత ఈ ఆకులు వేసుకొని జస్ట్ ఒక రౌండ్ మనం మిక్సీ వేసుకున్న తర్వాత ఆపేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి టేక్ ఆకులో ఉండే రసం మొత్తం కూడా, అంటే కలర్ మొత్తం కూడా గోరింటాకులోకి వస్తుంది. అప్పుడు మనకి గోరింటాకు అనేది చాలా రెడ్ కలర్లో పండుతుంది. ఓకేనా. ఇక్కడ నేనైతే మీకు చూపించడం కోసం ఆ రసంతో, చేతికి అంటుకున్న రసంతో మంచిగా డిజైన్ అయితే పెట్టుకొని చూపిస్తాను. అంటే మనం గోరింటాకుతో చందమామ చుక్కలు పెట్టుకుంటాం కదా, అట్లయితే పెట్టుకొని చూపిస్తున్నాను అనమాట. ఇక ఇది ఒకసారి మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన డిజైన్స్లో ఈ గోరింటాకుని అయితే అందంగా చేతులకు పెట్టుకోవచ్చు. నిజంగా అండి, ఒక ఆకును నలిపితే ఇంత రెడ్ కలర్లో గోరింటాకు లాగా రావడం అనేది భలే వింత కదా. నాకైతే చాలా నచ్చేది చిన్నప్పుడు, అందుకే చాలా ఇష్టంగా పెట్టుకునే వాళ్ళం అనమాట ఈ గోరింటాకుని. ఇలా పెట్టుకున్న తర్వాత గోరింటాకు ఎంత ఎర్రగా పండింది అనేది మీకు లాస్ట్లో కడిగి కూడా చూపిస్తాను, ఒకసారి చూసేయండి, మీకు అర్థమవుతుంది. అయితే మీకు స్టార్టింగ్లో నేను ఆ రసం, అంటే టేక్ ఆకులతో నలిపిన రసంతో కడిగి చూపించలేదు కదా చేతులు పెట్టుకున్న తర్వాత, అది కూడా ఇక్కడ నేను కడిగి చూపిస్తాను మీకు. రెండింటికి మీకు అర్థమవుతుంది అనమాట. అంటే వన్ డే వరకు అది ఆగుతుందని మీకు ఒక ఐడియా కోసం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. మరి ఈ గోరింటాకు నేను రుబ్బుకునేటప్పుడు అయితే ఎక్స్ట్రాగా అయితే ఏమి యాడ్ చేయలేదండి పండడం కోసం, ఓన్లీ ఆకులు మాత్రమే వేసుకున్నాను అనమాట. అయినా చక్కటి కలర్ అయితే వచ్చింది. అయితే మీరు ఈ వీడియోని ఫస్ట్ టైమే చూస్తున్నారు, ఇంతకుముందు మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తారా లేదనేది తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా గోరింటాకుని పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే అండి నైట్ టైం అయితే పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఎక్కువసేపు ఉంచుకోగలుగుతాం కాబట్టి కలర్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. అందుకని చెప్పేసి నైట్ టైం అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇది పెట్టుకున్న గోరింటాకు అనేది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా పండిందో. ఒక చేతికి ఈ చేతితోటి నేను డిజైన్ పెట్టుకున్నా కదా, అందుకని చెప్పేసి ఈ కలర్ అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది కదా. ఇది కడిగేసుకున్న తర్వాత కూడా చూపిస్తా ఒకసారి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్లీ కడిగేసుకున్న తర్వాత గోరింటాకు అయితే ఈ విధంగా వచ్చిందనమాట. చాలా బాగుంది కదా, మంచి రెడ్ కలర్లో అండ్ మెరూన్ కలర్లో కూడా వచ్చింది కదా. నెక్స్ట్ డేకి ఇంకా చాలా డార్క్ కలర్ అయితే అవుతుందండి. ఇలా మనం టేక్ ఆకు తోటి గోరింటాకుని మిక్స్ చేసుకొని పెట్టుకున్నామంటే 1 వీక్ వరకు చక్కగా కలర్ పోకుండా ఆగుతుంది అనమాట. ఓన్లీ మనం రసంతో పెట్టుకున్నాం అనుకోండి 1 డే వరకే ఆగుతుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా మిక్స్ చేసుకొని పెట్టుకొని చూపిస్తాను. ఇప్పుడు మనం టేక్ ఆకు రసంతో పెట్టుకున్న గోరింటాకు అనేది వాటర్లో పెట్టి కడిగేస్తే పోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసి చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, కలర్ అనేది అస్సలు పోవట్లేదు కదా. ఇలా మనం పెట్టుకున్న తర్వాత పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత వాటర్లో పెట్టి కడిగేసుకున్న కలర్ అనేది అస్సలు పోదనమాట. 1 డే వరకు చక్కగా ఆగుతుంది. ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా మనం ఇంట్లోనే గోరింటాకుని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేసేయండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా పెట్టుకోవచ్చు. ఇంక ఇలానే కాదండి, ఇంకా చాలా రకాల మెథడ్స్లో మన ఛానల్లో గోరింటాకు వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను అనమాట. హెయిర్ కోసం, అలానే హ్యాండ్స్ కోసం చాలా రకాల మెథడ్స్లో అయితే చూపించాను. చాలా మందికి నచ్చాయి అనమాట వీడియోస్ అన్ని కూడా. చాలా మంది లైక్ చేసిన వీడియోస్, అలానే మిలియన్స్లో వెళ్ళిన వీడియోస్ అనమాట అవన్నీ కూడా. ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చి వీడియోని చూస్తున్నవారైతే అవన్నీ చూడకపోతే ఆ వీడియోస్ అన్ని కూడా చూసేయండి. వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి. మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఝాన్సీ. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.